కొత్త కారు కొన్నా ఫ్రెండ్స్. ఎట్లుంది? నైట్ టైం కదా, పెద్ద కనిపించలేదేమో మీకు. మంచిగా ఉందా ఫ్రెండ్స్ కొత్త కారు ఇది? మన కారుకి చిన్న రిపేర్ అయింది ఫ్రెండ్స్. రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం మేము, లెఫ్ట్కి తిరగాల్సి వచ్చింది. ఇట్లా లెఫ్ట్కి తిరుగుతుంటే స్ట్రైట్ నుంచి వచ్చే మనిషి మనల్ని గుద్దాడు. గుద్దితే వీల్ ఉంటుంది కదా, వీల్ లోపలికి వెళ్ళిపోయేసరికి కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. రిపేర్కి పంపించినాం. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుకోవడానికి మన నేబర్ని అడిగినాం, తీసుకో ఒకటి అన్నాడు. ఈరోజు ఈ చల్లని అమెరికాలో ఒక థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ జరుపుకుంటున్నారు. మేము ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు మంచిగా ఉందని చెప్పేసి కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేసాం. ఫ్యామిలీస్ అందరూ కూడా రీయూనైట్ అవుతారట, కలిసి అమ్మ నువ్వు నాకు ఇంత మంచి చేసావు, థ్యాంక్ యూ అని చెప్పేసి అట్లా చెప్పుకోవడం. నాకు ఇంత మంచి చేసినారు దేవుళ్ళు, థ్యాంక్ యూ అని చెప్పేసి గాడ్స్కి చెప్పుకోవడం, అదే బంధువులు చెప్పుకొని అందరు కలిసి డిన్నర్ చేయడం. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే టర్కీ సిస్టమ్ బాగా ఇష్టం అని కాదు, ఒక ట్రెడిషన్ అట్లా ఫాలో అవుతూ వచ్చినారనమాట. నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటిదని చెప్పేసి చూస్తే ఎప్పుడో నేటివ్ అమెరికన్స్ ఉంటారు కదా ఇక్కడ, ఇది బేసిక్గా ఒక అడవి లెక్క. ఈ అడవిలో వీళ్ళు ఉంటారు కదండి, పీపుల్ మన కోయోళ్ళు ఉంటారు కదా, ఆ కోయోళ్ళని ఈడ నేటివ్ అమెరికన్స్ అంటారు. నేటివ్ అమెరికన్స్ అని ఎందుకంటారు? మీ నేటివ్ ప్లేస్ అని ఎందుకంటారు? మీరు సొంత ఊరు ఎక్కడ అన్నట్టు కదా. సో ఇది అమెరికా. ఇక్కడ ఆల్రెడీ నేటివ్గా ముందే ఉన్న కోయోళ్ళని ఇక్కడ నేటివ్ అమెరికన్స్ అంటారు అన్నట్టు. వాళ్ళు ఇక్కడ నుంచి ఒక షిప్ వస్తుంటే అంత బాధలు పడిపోయి ఇక్కడికి వచ్చి ఫుడ్ లేక బాధపడుతుంటే వాళ్ళకి ఇట్లా పంటలు పండియాలి, ఇట్లా ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ లివింగ్ స్టైల్ చూపించినారు అనమాట. చూపిస్తే వాళ్ళు అయ్యే ఫాలో అయిపోయి ఆ ఇయర్ అంతా అరౌండ్ 1860s అనుకుంటా, ఆ ఇయర్ అంతా కూడా బాగా కష్టపడి పంట వేయించేసి మంచిగా వచ్చిందని చెప్పేసి ఆ ఫెస్టివల్ అట్లా చేసుకోవడానికి ఒక 3 రోజులు సెలబ్రేట్ చేసుకున్నారంట. అది ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ లెక్క హిస్టరీలో కన్సిడర్ చేయబడతారు. వాళ్ళు అసలు దీన్ని థ్యాంక్స్ గివింగ్ అని కూడా అనలేదు. సో అక్కడ పుట్టిన ఒక చిన్న ఏమంటారు, ఒక హ్యాపీనెస్ ఆర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్, అంటే ఒక గ్రూప్ ఒకళ్ళకి ఎట్లా పండియాలి ఏంటిదని చెప్పేసి, ఒక నేల దగ్గర ఎట్లా బతకాలి అని చెప్పేసి చూపించినారు. అది చూపించిన కారణంగా అది మంచిగా టర్న్అవుట్ అయినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినారు. వాళ్ళు ఆ థ్యాంక్స్ చెప్పిన సెలబ్రేషన్లో వాళ్ళకి పార్టీ చేసుకున్నారు 3 రోజులు. దాన్ని ఒక ఆచారంగా ఇప్పుడు దాకా భావించి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటున్నారు వీళ్ళు. అది యాక్చువల్ బ్యాక్ స్టోరీ అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళైతే ఆ రోజు టర్కీ తినలేదు, కానీ మరి ఈ టర్కీ ఎక్కడి నుంచి ఆడైంది ఏంటిది అనేది తెలియదు. మన టర్కీ కోడ్ ఉంటుంది కదా, ఆ టర్కీ కోడ్ని ఏం కొయ్యారు, ఏం చేయరు, లోపట ఇవి పెడతారండి, వెజిటేబుల్స్, పొటాటోలు లేకపోతే ఏవో పెడతారు మంచిగా, దాన్ని కడుపులో పెట్టేసి కుడతారనమాట. కుట్టేసి దాన్ని తీసుకుపోయి సీదా మన మైక్రోవేవ్లో పెడతారు. మైక్రోవేవ్లో పెట్టి ఒక గంట పెడతారేమో, నాకు తెలియదు ఎంతసేపు పెడతారో. కుక్ చేసిన తర్వాత బయట తీస్తారు, కట్ చేసుకొని ఇంత పీస్, నీకింత అన్నట్టు సర్వ్ చేసుకొని, ఆబ్వియస్లీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ దమ్ క్రిస్టియన్స్ కాబట్టి జీసస్ క్రైస్ట్ అన్నట్టు కొంచెం ప్రార్థించి నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ అన్నట్టు గాడ్కి చెప్పి, అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని సర్వ్ చేసుకొని తింటారనమాట. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే లైఫ్లో మీరిచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను మరవలేంది. లైఫ్లో నాకు F1 వీసా వచ్చినప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్, ఇక్కడికి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ ఎనీ అచీవ్మెంట్స్ ఆర్ ఎనీ బాధలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇట్లా ఇంతమంది ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడము, అరౌండ్ 98,000 బిల్డ్ చేసిన మజా కాదండి ఇది. సో 98,000 పీపుల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినారు ఓవర్ ద కోర్స్ ఆఫ్ 2 years అన్నట్టు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. ఈ ఆచారాన్ని నేను కూడా ఫాలో అవుతున్నా, ఇక్కడ ల్యాండ్ ఆఫ్ ద లాలో ఉన్నా కాబట్టి. సో మనం కూడా వాళ్ళ లెక్క టర్కీ కాకుండా మన ఆచారానికి తగ్గట్టు ఏ పండగ వచ్చినా సరే మనము గారెలు చికెన్ తింటాం కాబట్టి వెళ్తున్నా ఇప్పుడే గారెలు తీసుకుందాం. సార్ చికెన్ తీసుకుందాము, ఇంటికి వచ్చి గారెలు చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. ఫ్రెండ్స్ నేను మీకు సరిగా కనిపిస్తున్నానా లేదా అనేది ఒక ప్రశ్న ఉన్నది. ఓకే, చికెన్ తీసుకున్నాం కానీ ఒకటి తీసుకోలేదు ఫ్రెండ్స్, సోడా. మేము వైన్ తాగుతుంటే కొంచెం డిసోరియంట్ అయిపోతున్నాం. కొన్నిసార్లు నాకు తెలియకుండా బాగా ప్రొఫెషనల్ అయిపోతాను నేను.
సో వైన్ తాగుతున్నప్పుడు ఈ ట్రాకియా ఉంటుంది కదా, ట్రాకియా అంతా కూడా కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. అందుకోసం స్విచ్ చేసాం ఆల్కహాలిక్ బివరేజ్ అనేది. మా నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు హెనిసీ టేస్ట్ చేశాడు, మంచిగా ఉందని చెప్పేసి. ఒక బ్రాందీ అనమాట అది. నాన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బాటిల్ మిగిలిపోయింది, అది నేను కొంచెం తాగాను నిన్న. తాగి మన ఓంకార్కి కూడా చిన్న సిప్ ఒకటి ఇచ్చాను. ఇద్దరం తాగాము ఆన్ ద రాక్స్, చాలా చాలా మంచిగా ఉంది. కాకపోతే ఈరోజు కొంచెం ఇంకొంచెం పండగ చేసుకుందాము, కొంచెం సోడా కొనుక్కుందాం. సోడా కొనుక్కొని బుడగలు. వీ విల్ నెవర్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఓకే, స్టాఫర్డ్లో 17 షాప్స్ తిరిగాము ఇప్పుడు సోడాస్ కోసం, కానీ తీసుకొస్తున్నాం. అది నేను ఎప్పుడైనా సరే ఏం చెప్తా, ఇప్పుడు చాలా పేషెన్స్తో ఉండమంట. ఏదో ఒకటి మంచిదే చెప్పావు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, స్క్రిప్టెడ్ అస్సలు ఉండదు, 100% రియల్ ఉంటాం. సో ఫ్రెండ్స్, నువ్వు మాట్లాడే మాటలకి కొన్నిసార్లు నేను బ్లాక్ అయిపోతాను. నెక్స్ట్ మనం ఈ సెగ్మెంట్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలనేది నాకు కొన్నిసార్లు తట్టదు. సోడాస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, చాలా ఆనందంగా అనిపించింది. మనకి కొంచెం ఒక పార్టీ అనుకుందామని చెప్పేసి అంటే అయ్యో ఒకటి దొరకవు, కొన్నిసార్లు బాగా ఇబ్బంది అయిపోతుంది, బాగా మనల్ని అంటే ఇట్లా గుర్తు చేస్తుంది అన్నట్టు, అమ్మ చా దొరక అన్నట్టు. సో అదేం లేకుండా కొంచెం దొరికేసరికి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఆనందం మీద పంచుకుంటే ఇంకొంచెం అట్లా. ఓకేనా, ఇంటికి పోయి మంచిగా కలుపుకుందాం, బ్రాందీ కలుపుకుందాం అంటున్నా. నేను ఏమంటున్నా ఇట్లానే తిరిగినాం మొన్న, కానీ కొట్టేశారు. Right now I'm standing in the corner. I see you from across the room. It's kinda crowded here, but I know you see me too. Everybody's singing oh, everybody's singing oh. I don't know what it is about you. It must be in the way you move. Just say you want me to. We got nothing to lose. You're looking so old. ఇది వండేద్దాం ఇప్పుడు, అదేమో ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం రేపు ఎప్పుడైనా. కప్పుడు తీసుకుందాం ఫ్రెండ్స్ మనము. This place, I'll take you anywhere you want. As long as we're together, everything we'll do. You got me going oh, you got me going oh. Now I'm moving closer to you, and it's getting dark in this room. Tell me what you wanna do. Baby, let me love you, let me love you. Let me love you, let me love you. Baby, let me love you, let me love you. Let me love, let me love. Baby, let me love you, let me love you. Let me love you, let me love you. Baby, let me love you, let me love you. Let me love, let me love. Baby, let me love you. Okay friend, Thanksgiving, cheers. Hey, thanks Samskruti for this partnership throughout this tenure that we had. Nice of having you and cool. Cheers. Thank you. చూసినారా ఫ్రెండ్స్, పైనకి ఐస్ క్యూబ్స్ ఎట్లా కనిపిస్తున్నాయో, ఎట్లుంది మరి తెలుసాదా? మరి పెద్దోళ్ళు మనకి కావాలనే కొన్ని దారులు చెప్తారు, నియమాలు. ఆ నియమాలు మీరు పాటించలేదనుకోండి, నేను థమ్స్అప్ పోసుకుంటాను, లేకపోతే నేను ఉత్తగా నీళ్ళు పోసుకుని తాగుతానంటే మీ ఇష్టం, తాగండి, కానీ నికృష్టంగా ఉంటుంది, టేస్ట్ అంత మంచిగా ఉండదు. చేస్ ఫ్రెండ్స్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ తెలుగులో చెప్తా ఇది ఒకటి. ఓకేనా, మీరు మా లైఫ్లోకి వచ్చి మాకు ఇంత ఆనందాన్ని పంచినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం. మంచి సోడా ఉన్నట్టుంది కదా, భలే ఉన్నాయిగా ఇవి. నేను రెడ్ గారెలు ఎక్స్పెక్ట్ చేశాను, అదే యూజువల్గా రెడ్ ఉంటాయి కదా అట్లాంటి గారెలు. ఈ బండి దగ్గర ఉన్న గారెలు ఉన్నట్టున్నాయి, కొంచెం ఫ్యాన్సీ గారెలు.
గుండు బాగులేము. నీ డోర్ క్లోజ్ చేస్తున్నావు. నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావు. ఇట్లా ఇట్లా ఎట్లుందిరా? మంచిగా తింటా. ఇంకోటి ఇది అది తిందులేవా? ఇది తినరా ఫస్ట్. మంచిగా ఉంది కానీ ఫ్యాన్సీ ఉంది రియలీ. ఎక్కువ కారం లేదు. దిస్ ఈస్ సో ఆసమ్ అభియాన్. ఐ లైక్ ఇట్. Hey, I built this. Yeah. This is my home. And my name is Golden Spidey. You want to see my vehicle? Here. It's your vehicle, buddy? Yeah. What's your You name? like it? What's your name? My name is Golden Spidey. Golden Spidey? Yeah. I like you, buddy. Let me see you. Wow. Wow. I have golden eyes. Yeah? And look at my down on my feet. అవునా? ఎవరు నేర్పించినారు నీకు హౌస్ కట్టడం? Hey, my friend. ఎవరు ఆ He's ఫ్రెండ్? over there. He's over there? Yeah. Let me see your hand. Oh, you? Yeah. నువ్వు నేర్పించినావా? Yeah. తెలుగు కూడా నేర్పిస్తావా మరి స్పైడీకి? తెలుగు నేర్పి స్పైడీకి. Hey, don't do that. Hey, don't do that. Don't do that. Don't do that. Don't do it. Don't do it. Don't do it. Don't do it. Get away. Get away. Get away. Get away. Get away. సరే ఆగా ఒక నిమిషం. వీడికి నా మిస్కి మీదనే కళ్ళన్నీ. ఏంది నీ సంగతి ఏంది? ఏంటది తెలుసా? ఏంటనుకుంటున్నావు అది? Alcohol. ఆల్కహాల్. యా. యూ కెనాట్ డ్రింక్ ఇట్. Nope. Nope. Only big boys can drink it. Yep. Oh yeah, yeah. Don't push. Don't push. First time I saw ya, knew you were the one. దీనిలో అట్లీస్ట్ ఒక 30 గారెలు ఉండొచ్చు నాకు తెలిసి. సో దీన్ని తుంపితే కూడా చూసినారా ఆ సౌండ్ వచ్చింది కదా, అట్లాంటి క్రంచీ గారెల్ని మనము కోడి పులుసులో వేస్తే క్రంచ్ వినపడకూడదు, ఇంకా క్రంచ్ తెగిపోయి చచ్చిపోవాలన్నట్టు. అది ముద్ద అయిపోయిన గారెని తీసుకొని తినాలనేది ఆశ. లెట్స్ టేక్ సమ్ ఆయిల్ ఫ్రెండ్స్. Oh baby, you're amazing in every way, every night and day. Oh baby, you're amazing. Got me in the days, wanna ride with me. I'm so caught up with you. Oh la la la, oh la la la, oh la la la. Oh baby, you're oh la la la, oh la la la, oh la la la. Oh baby, you're amazing. Girl, you can have it. Whatever you want, girl. I'm giving it all. Just say the word and I'll take you wherever. Paris, London, New York. It don't really matter. I just wanna have ya. Your magic is strong. నాకు మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో మినిమం ఒక 40-50 లక్షలు ఉండాలి ప్యాకేజ్. మజాక్ ఆడట్లేదు నేను. మినిమం 40 లక్షలు అయితే ఉండాలి ప్యాకేజ్ అయితే. ఎందుకంటే నాకు ఒక 3 లక్షలనే రావాలి నెలకి. ట్యాక్స్ మస్ కట్ అవుతుందట. మన వంశీమామ పోయింది కదా ఇండియాకి, చెప్తున్నాడు 35 లక్షలు ఏమో ప్యాకేజ్ మామది కూడా. 2 లక్షలు 2,30,000 వస్తాయట అంటున్నాడు. అరే మస్తు ట్యాక్స్ కట్ అవుతుంది మామది అంటున్నాడు. నాకు ఒక 3 లక్షల జాబ్ అంటే మాట సాయం చేసి పెట్టండి ఏదైనా ఉంటే. అక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే నేను డెవాప్స్ మంచిగా చేస్తాను. నేను ఇది చూసిన తర్వాత నాకు లేదురా, నాకు ఇంటర్వ్యూ లేదు, డిస్క్వాలిఫై అయిపోయాను నేను. సో బట్ అయినా చూసి పెట్టండి. ఇంటర్వ్యూ ఒకవేళ క్రాక్ చేసిన అనుకోండి మీకు పార్టీ ఇస్తాను నేను. నాకు అమెరికాలో జాబ్ చూసి పెట్టింది ఓంకార్. ఇండియాలో కూడా మీరు ఎవరైనా జాబ్ చూసి పెట్టండి, మీకు మంచి బొకే పంపిస్తా. కలుద్దాం ఒక డిన్నర్కి కూడా. మంచిగా మీకు ప్లీజ్ చూసి పెట్టండి ఏదైనా కొంచెం. అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇండియాలో ఏదైనా జాబ్ దొరికి
ఒక బ్రేక్ లాంటిది ఏదైనా తీసుకుంటారా? తప్పేముంది, అంతేరా నేను ఒక్కడిని వెళ్తాను, అరే. ఈ ఇల్లు రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాము. నేను చెప్తా ఫస్ట్, ఇది వింటావా? నువ్వేం మాట్లాడతావా? అసలు ఎవరు ఏ క్లాస్ అర్థం సో చూడండి ఒకసారి, ఒకవేళ ఏదైనా ఉంది వర్కౌట్ అవుతుంది అది అంటే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అట్లానే రియల్ ఎస్టేట్ కూడా ఎవరైనా తెలిస్తే ఒక మంచి ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా. ఒక ₹1 కోటి అటు ఇటుగా కొంచెం మంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరనో. ఎక్కువ అడుగుతున్నానేమో, మరి ₹1 కోటి కాడే రాదేమో నాకు తెలీదు. బట్ తెల్లాపూర్ కానీ ఎక్కడైనా సరే కొంచెం లిటరలీ మరీ స్కై స్క్రేపర్స్ లాగా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అట్లా కాకపోయినా సరే నార్మల్గా ఉన్నా నాకు నడుస్తుంది అన్నట్టు. ఒక ₹1 కోటి ఎవరైనా తెలిస్తే మాత్రం జర చెప్పండి అంటున్నా నేను. జర మాట సాయం చేసి పెట్టండి ఫ్రెండ్కి. సో ఆనియన్స్ వేసే టైం వచ్చేసింది. నేను ఈ టాపిక్ అంతా ఎందుకు స్టార్ట్ చేసిన అనుకున్నాను, అసలు నార్మల్గా ఇండియాలో కూడా మంచిగా కొంచెము పైసలు ఇబ్బంది లేకుండా ఇట్లాంటి జాబ్ ఏదైనా ఉందనుకో, ఇట్లా సాయంత్రం పూట దోస్తులతోనే నీకు కూడా ఒక జాబ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నీకు 3 లక్షలు వస్తాయి, నాకు 3 లక్షలు వస్తాయి. ఈడ కూడా ఇంచుమించుగా అట్లాంటి శాలరీలే కదా మనకి, ఇక్కడ లెవెల్లో ఇక్కడ ఉన్నట్టు ఏదో సంథింగ్ అట్లా. సో వచ్చి సాయంత్రం పూట నిజంగానే ఇక్కడ కలిసినాం రా ఇండియాలో, నిజంగానే చేయాలంటే చేస్తాను నేను వంట కూడా. బట్ మనకు 100 ఆప్షన్లు కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఎందుకోరా ఏ పబ్కు పోయినాను, ఏ రెస్టారెంట్కి పోయినాను, లేకపోతే ఏది చేసినాను, ఆ ఫీలింగ్ అనేది సెలబ్రేషన్ లాగా రాదు. ఎందుకు ఫిట్టిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పోయి ఏదో ఫిట్టిన్ అవుతున్నట్టు ఏదో ఫీలింగ్ వస్తుంది కదా నాకు. నిజంగా సెలబ్రేట్ చేస్తున్నా అక్కడ చిన్నగా ఏదైనా అంతెందుకు ఏమి మాల్కు పోయినా సరే ఏదో ఒక సెలబ్రేషన్ లాగానే కొంచెం ఫీలింగ్ లెక్క వస్తుంది. కొంచెం ఇట్ ఫీల్స్ లైక్ సంథింగ్, అరే బాగుందిరా ఫీలింగ్ అన్నట్టు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెము అందుకోసం చెప్పిన ఫ్రెండ్స్, జర మాట సాయం చేసి పెట్టండి. దోస్తుగా అడుగుతున్నాను నేను, ముందే చెప్తున్నాను నేను. మంచి చికెన్ కూర వండి పెడతాను మీకోసం, ప్రామిస్. ఓకే, ఇది మన ధనియాలు, గసగసాలు, సరే గసగసాలు అంటున్నాయి ఏంటి, నల్ల మసాలా ఉంటాయి కదా అమ్మోళ్ళకి నూరుతారు కదా, అది పంపించింది ఇంటి దగ్గర నుంచి. ఆ మసాలా కొంచెం వేస్తున్నారు అన్నట్టు. కూర వాటర్కి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 1 లీటర్ వాటర్ పోద్దాం. ఇది గంటనే ఇలా చూసారా ఎర్రది, అరే క్రేజీ అంటున్నా నేను. నా కళ్ళల్లో చూడండి, కళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవు. క్రేజీ. మన ఓంకర్కి పెడతా ఇది, అదిగో చెప్పినా కదా నేను, థాయ్ కర్రీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ రాలే. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై స్పెషల్. యూనో ఇది మన ఇది అయిపోయినట్టుంది సరుకు. లేదురా నేను ఒక పెగ్గు కూడా వేయలేనురా నీకు, నేను నీ ఫ్రెండ్ని కాదంటే సరే హెల్త్ మెయింటైన్ చేద్దాం, ఓన్లీ ఒక పెగ్ ఆపేద్దామని. ఈ రోజు తాగొచ్చు ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ కాబట్టి. థ్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే నార్మల్ డేకి థ్యాంక్స్ గివింగ్ డేకి అంటే ఒక ఈవెంట్ డేకి చాలా డిస్టింక్షన్ పెట్ట. ఈ గిన్నె చూస్తేనే హోటల్ గిన్నె లెక్క లేదు మంచిగా. చిల్లు గారెలు అక్కడక్కడ మధ్యలో చిల్లు లేకుండా చేసింది. ఫస్ట్ ఉండే చిల్లు పెట్టా, ఉన్నాయి కదా చిల్లులు బాగానే. ఓకే ఫ్రెండ్స్, మన గోల్ గుర్తుంది కదా, క్రంచీ ఉన్న ఈ గారెని ముంచితే తెలియకూడదు ఇంకా క్రంచ్. దాని తర్వాత Some things I never thought I needed. Some things I never thought I'd have. As if they are too hard to believe it. మంచి ప్లెజర్ ఉందో నిజంగా. పొద్దుగాల లేస్తే కార్
కార్ కంపల్సరీ యూజ్ అవుతుంది. జిమ్కి పోవాలన్నా సరే, ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా సరే, ఎవ్రీథింగ్ కారే వాడుతుంది. ఎస్పెషల్లీ వింటర్ కదా, సో కార్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి పరిస్థితిలో మన కారు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది, బాడీ షాప్కి పంపించేసినాము. ఒక 30 రోజులు పడుతుంది అనుకుంటున్నాను నేను ఈజీగా. చెప్పాలంటే దీన్ని అరే ఏంద్రా ఇట్లా అయిపోయిందని చెప్పేసి డిప్రెషన్గా తీసుకోవచ్చు. బట్ ఐ చూస్ టు బీ హ్యాపీ. మనము రోజువారీ ఫేస్ చేసే సమస్యల్లో ఏదైతే మనకి అబ్బా ఏంది ఇట్లా అని చెప్పేసి మనల్ని బాగా ఒత్తేస్తాయో, ఆఫ్టర్ ఆల్ అంత పెద్దవి కాకపోవచ్చేమో అవి అని నా ఫీలింగ్. యూనో వీ కెన్ స్టిల్ చూస్ టు బీ హ్యాపీ. మనకున్న దానిలో పర్సనల్ లెవెల్ దగ్గర నుంచి, ప్రొఫెషనల్ లెవెల్ దగ్గర నుంచి చాలా ఫేస్ చేస్తున్నాను నేను కూడా. బట్ ఐ థింక్ వీ కెన్ చూస్ టు బీ హ్యాపీ. ఈ వీడియోస్ కూడా నేను ఏదో డిప్రెషన్లో ఉండా అయ్యో దానికోసం ఏం కాదు, ప్రియారిటీస్ కొన్ని సెట్ చేసుకున్నాను. ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి, జాబ్ నేను అక్టోబర్ ఏదైతే ఉన్నానో ఇండియాకి వెళ్ళిపోయినా. సో అక్టోబర్ ఈ క్వార్టర్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాబట్టి అక్టోబర్ మిస్ అయిపోయింది కాబట్టి నవంబర్లో అక్టోబర్ది కూడా కవర్ చేస్తూ ఆఫీస్కి పోవడం వల్ల అట్లీస్ట్ 4-5 డేస్ వీక్కి వెళ్ళిపోతూనే ఉండే. 4 డేస్ అని పక్కా పోతూ ఉండే అనమాట. సో ఎక్కువ ఇంకా వీడియో రికార్డ్ చేయడానికి కూడా టైం తీసుకొని ఇంత స్ట్రెస్ఫుల్ ఫీల్ కాదలుచుకోలేదు, అందుకోసమే రికార్డ్ చేయలేదు. బట్ డిప్రెషన్ అది ఇది ఉండి కాదు, నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ. బట్ ఐ థింక్ వీ కెన్ ఆల్ అగ్రీ దట్ ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ వీ కెన్ స్టిల్ చూస్ టు బీ హ్యాపీ అని నా ఫీలింగ్. హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ మై ఫ్రెండ్స్. చికెన్ పులుసు అయితే మంచిగా ఉన్నది, నాకు నచ్చినది. సంస్కృతి అన్నం కూడా పెట్టేసింది. చికెన్ పులుసు వేసుకొని అన్నం వేసుకొని మంచిగా తింటాను నేను. మిమ్మల్ని మళ్ళీ అలరిస్తున్నందుకు, మీకోసం ఈ వీడియో చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ చేర్స్, అమెరికా చేర్స్. ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. ఎవరైనా సరే ఎడిటర్ ఎవరైనా ఉంటే కొంచెం నాకు సరసమైన ధరలల్లో కొంచెం ఎడిట్ చేసి పెట్టేటోళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సర్కిల్లో ఉంటే నన్ను కాంటాక్ట్ చేయడానికి బెస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారంటే నేను ఈజీగా రెస్పాండ్ అయితే, ఆ ప్రామిస్. కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ cheers, అమెరికా చేర్స్.